హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కలిపి ఒక చోట భోగి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నాం. నేనైతే ఇంకా శారీ కట్టుకొని రెడీ అయిపోయాము. ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసినాను. అందరం కలిసి ఫస్ట్ టైం ఇక్కడ కలకత్తాకు వచ్చినాక భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. మా కన్నయ్య అయితే ఇంకా స్వెటర్ వేసి రెడీ చేసేసిన. చలి అయితే మామూలుగా లేదు, అంత చలి ఉండిద్ది ఇక్కడ. అందుకని పిల్లలకైతే స్వెటర్ వేసేసాను. మా అమ్మలు కూడా ఇంకా మంచిగా డ్రెస్ వేసుకొని స్వెటర్ అయితే వేసుకుంది. ఇద్దరు వీడియో తీస్తుంటే మధ్యలోకి వచ్చిండ్రు. ఇంకా అలా మేమందరం అయితే రెడీ అయిపోయాం. కొన్ని వీడియోస్ ఫొటోస్ మా పిల్లలకైతే తీస్తూ ఉన్నాను. మా కన్నయ్య అయితే అస్సలు వినడు. మా అమ్మలు ఫోటో దిగుదు రా అన్నా కూడా రాడు అసలు. ఇంకా అలా మేము భోగి సంబరాలకైతే రెడీ అయిపోయామండి. అందరం ఒకే చోట కలిసి ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కదా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంకా నేనైతే స్వెటర్ కూడా వేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంటికి తాళం వేసుకొని వస్తున్నాడు. నేనైతే పిల్లలను తీసుకొని ఇంకా బైక్ మీద అయితే వెళ్తున్నాము. హెల్మెట్ అయితే కంపల్సరీ. హెల్మెట్ లేనిదే బయట నుంచి లోపలి పంపారు, లోపల నుంచి బయటకి అయితే రానియరు. బైక్ మీద కంపల్సరీ ఇంకా హెల్మెట్ పెట్టుకొని మేమైతే ఆర్మీ క్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అలా ఆర్మీ క్యాంపస్లోకి అయితే వచ్చేసాము. మీరు కూడా చూసేయండి ఎలా డెకరేట్ చేశారో, చాలా బాగుంది. నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఏమో ఇలా ఈవెంట్ అయితే అటెండ్ చేయడం. అలా మంచిగా బాగా చేసిండ్రు. నేను కూడా నడుచుకుంటూ మా పిల్లలను తీసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇటు సైడ్ ఏమో లేడీస్, అటు సైడ్ ఏమో జెంట్స్ కూడా కూర్చుంటారు. అలా వెళ్తూ ఉన్నాము. చాలా అనిపించింది. చలి కూడా ఎక్కువైపోయింది. ఇంకా నైట్ అయిపోయింది. ఆడ 6 కల్లా నైట్ అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా బ్లాక్లో వాళ్ళందరూ. అలా కాసేపు వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే ఒక్క చోట ఉండరు, అటు అటు తిరుగుతూ ఉంటారు. అటువైపు మా హస్బెండ్ నుండి కాసేపు తన దగ్గరికి వెళ్తారు, కాసేపు నా దగ్గరికి వస్తారు. అలా వాళ్ళకు కూడా చాలా సరదా అనిపించింది ఇలా ఈవెంట్ అటెండ్ చేయడంలో. ఇంకా ఫస్ట్ అయితే పంజాబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే వేశారండి. చాలా బాగా అనిపించింది. ఎంత 2-3 పాటలకైతే డ్యాన్స్ వేశారు వాళ్ళు. మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ డ్యాన్స్ కూడా. ఆ సాంగ్ అయితే నేను పెట్టకూడదని పెట్టలేదు. వాళ్ళ డ్యాన్స్ చూసి కూడా నేను కూడా షాక్ అయినా. అలా 2-3 సాంగ్స్కి అయితే ఫుల్ డ్యాన్స్ చేశారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మధ్యలో అయితే వేరుశనగ గుళ్ళు, చకోడీలు, ఇంకా టీ కాఫీలు అవి కూడా పెట్టారు. అవి కూడా శుభ్రంగా తినేసి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము 8 కల్లా. చలి కూడా బాగా పెరిగిపోయింది. మధ్యలో కూడా భోగి మంట కూడా వేసిండ్రు. అది కూడా చూపిస్తాను చూడండి. అది చూసినాకైతే మా పిల్లలు కూడా డ్యాన్స్ వేయడం నేర్చుకున్నారు. ఎంత బాగా వేస్తున్నారంటే చెప్పలేను. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్. అంత బాగా అనిపించింది అక్కడ. నాకైతే బాగా నచ్చింది అసలుకు. ఫస్ట్ టైం అలా చూస్తున్నాను. మా అమ్ములు, తను కూడా అమ్ములు ఫ్రెండ్, ఎంత బాగా వేస్తున్నారో. వాళ్ళ వెళ్ళిపోయినాక ఇంకా మ్యూజిక్ అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇంకా మ్యూజిక్ బట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వచ్చిన డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు. మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్. మీరు కనుక
ఈ వీడియో గీత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. ఇంకా ఇలా ఎంజాయ్ చేసి ఇంకా నైట్ 8 కల్లా ఇంటికైతే వెళ్ళిపోయాము. చాలా బాగా అనిపించింది. ఇంకా భోగి మంట కూడా మీరు చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా గడిచిపోయింది భోగి అయితే ఇక్కడ. మీకు భోగి శుభాకాంక్షలు.